ఓవరాల్‌గా గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అండగా ఉందంటే ఏం చెప్తారు? సార్ ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే మాకు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారే మాకు అన్ని విధాలుగా చేసినారు సార్. సీఎంఏవై లోన్లు అయితేనేమి, సబ్సిడీ లోన్లు అయితేనేమి, ఇవన్నీ వచ్చి ఆటో కార్పొరేషన్ లోన్లలో సబ్సిడీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ఇచ్చేవారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ లోన్లు అనేది లేదు సార్. సబ్సిడీ లోన్లు అనేది తీసేసినారు. ఎవరికే కానీ హెల్పింగ్ లేదు కొనేది. కానీ మేము 10,000 ఇచ్చినామంటారు, కానీ ఆ 10,000 డబ్బులు చెప్తున్నారుగా, ఆటో డ్రైవర్లు అండగా ఉన్నాము, 10,000 వాహన మిత్ర ద్వారా వేసామని చెప్తున్నారు. అది ఎవరికి పెడుతున్నారంటే 100 మందిలో ఎవరికో 20 మెంబర్స్కి చేరుతుంది సార్. 80 మందికి అయితే చేరదు. 100 మందిలో ఎవరికైనా కానీ 20 మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఈ 80 మందికి చేరదు. కాకపోతే రాష్ట్రం మొత్తము ఆటో డ్రైవర్లకు మేము ఇచ్చినామంటారు. కానీ అట్లా ఒకరి ఇద్దరికి వచ్చే డబ్బులు కూడా ఆటోలు మరమ్మతులు చేసుకునేదానికో, ట్యాక్సులు కట్టుకునేదానికో దానికి వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఆటో డ్రైవర్ తిని బతికేంత పరిస్థితుల్లో ఏమీ లేదు సార్ అప్పట్లో. అయితే ఈ ప్రభుత్వం మీకు బాగుంది. ఈ ప్రభుత్వం మాకైతే బాగుంది సార్. అన్ని విధాలా సహకరిస్తూ ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఓపెన్ చేసినారు, బీసీ కార్పొరేషన్ అనేసి. అందులో లోన్లు కూడా పెట్టిస్తున్నారు. ప్రతి కార్మికునికి ఆటో ఇస్తున్నారు. టీఎన్టీసీ బాగా వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు స్టేట్ వైజు, జిల్లా వైజు స్ప్రెడ్ అయింది. బాగా యూనియన్ నుండి అందరికీ లాభసాటిగా ఉంది సార్.